ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఓ లార్డ్, రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దై ఇయర్స్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్ మేక్ నోన్. ప్రవక్త అయిన హబక్కూకు అంటాడు, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిజమే, ఆయన భయంకరుడు. ఆయన కార్యములు గంభీరములు, భయంకరములు. ఆయన హస్తకృత్యములు ఆశ్చర్యములు, అద్భుతములు. ఆయన చేసిన కొన్ని అద్భుతములు మనకు భయమును కలిగించెడివి. ఆయన మహిమ ఆకాశ మండలమునంటుకుంటూ కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. కాంతితో, సూర్యకాంతితో ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపుల వలె కనబడుచున్నది. ఆయన నిలబడితే చాలు భూమి కంపించును. ఆయన చూస్తే జనులందరూ ఇటు అటు తొలగుదురు. అంత గొప్ప ఆశ్చర్యకరుడు, భయంకరుడు మన దేవుడు ఆయన. ఒక్కసారి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మన జీవితాలే మారిపోతాయి. మన జీవితంలో ఆయన కార్యములు జరుగుచుండగా ఇంకా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అంటూ ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఆయన నీకు సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నీకు తెలియపరుస్తాడు. ఆయన కార్యములు నీ ఎడల నూతన పరుస్తాడు. ఆయన కార్యములు గంభీరములు. అవి నీవు ఎంచలేవు. వాటిని ఎంచతరము కాదు. వాటిని నీవు వివరించలేవు. నిజమే, ఒక్కసారి ఆలోచించు. ఆయన నిలబడితే భూమి కంపిస్తుంది. ఆయన చూపులే మనం అటు ఇటు తొలగిపోతాము. ఆయన హస్తాలో కిరణాలు, ఆయన కాళ్ళ వెంట అగ్ని మెరుపులు. ఈ విధంగా దేవుని మనం ఆలోచన చేసినట్లయితే హబక్కూకు ప్రవక్తకు దేవుడు ఎలా అయితే భయంకరుడు అనిపించాడో మనము కూడా ఆయన తేజోమహిమను చూసి భయభ్రాంతులు చెందవలసిన వారమే. అంత శక్తి కలిగిన వాడు మన దేవుడు. గతించిన సంవత్సరంలో ఇంకా నీ ఎడల ఆయన కార్యములు జరగకుండా ఆగిపోయాయేమో. ఈ నూతన సంవత్సరంలో నీ కార్యములను సఫలీకృతం చేస్తాడు. ఆగిపోయిన వాటిని పునరుద్ధరిస్తాడు, నూతన పరుస్తాడు. ఈ సంవత్సరంలో అయినా దేవుడు నీ ఎడల గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. అవును ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుచుదును అని సెలవిచ్చారయ్యా. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియపరుస్తాను అని సెలవిచ్చారయ్యా. నిజమే తండ్రి, ఎవరి జీవితాల్లో అయితే నాయన కార్యములు జరగకుండా ఆటంకములుగా ఉన్నాయో తండ్రి ప్రభువా, నీవు భయంకరుడవు, నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుత దేవుడువు. నీ కార్యములు గంభీరములు తండ్రి. ప్రతి ఒక్కరి ఎడల నాయన మీ అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి. ఆగిపోయిన వాటిని పునరుద్ధరించండి. వాటిని నాయన సఫలీకృతం చేయండి దేవా. నీ బిడ్డలు ఎవరైతే ఆశతో నాయన కనిపెడుచున్నారో, వారు ఏ కోరికతోటైతే నీ యొద్ద విన్నవించుకొంచున్నారో వాటికి నాయన ప్రతిఫలం దయచేయండి. ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డ అవసరతను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.